హాయ్ వ్యూస్, దిస్ ఈజ్ వినయ్. వెల్కమ్ టు తెలుగు న్యూ టెక్. మీ నా ఛానల్ కొత్తగా కనుక విజిట్ చేసినట్టయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మీరు సబ్స్క్రైబ్ చేస్తే నా లేటెస్ట్ అప్డేట్స్ మేలు పొందొచ్చు. అలాగే బెల్ గుర్తు మీద కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, మనం మెసెంజర్ చూసి ఉంటాం ఫ్రెండ్స్. మెసెంజర్లో ఏంటంటే చాట్ హెడ్స్ అనేవి వస్తాయి. మనకి ఎవరైనా మెసేజ్ పెడితే ఇలా సైడ్ వస్తుంటాయి. ఓకే, అలా సింపుల్గా చాట్ చేసుకుంటాం. అలా వాట్సాప్లో కూడా వస్తే బాగుంటుంది కదా. అంటే ఏ వర్క్ చేసుకున్నా వాట్సాప్లో సింపుల్గా ఇలాగా చాట్ హెడ్స్ ఉంటే మెసేజ్ పెట్టచ్చు అనమాట. అలాగా సింపుల్గా పెట్టడానికి ఒక యాప్ ఉన్నది ఫ్రెండ్స్. ఓకే, వాట్సాప్లో కూడా ఇలా చాట్ హెడ్స్ ఉన్నది. ఆ యాప్ నేమ్ ఏంటంటే వాట్సాప్ బబుల్ నోటిఫికేషన్స్. ఓకే, వాట్సాప్ బబుల్ నోటిఫికేషన్ అని ఫస్ట్ వచ్చింది కదా, 4.2 రేటింగ్ ఉన్నది. ఇది చాలా వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. దాన్ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఇది సెట్టింగ్స్లోకి తీసుకెళ్తుంది. సెట్టింగ్స్లోకి వెళ్తే ఎనబుల్ చేయాలన్నమాట అక్కడ. ఓకే, ఇక్కడ క్రియేట్ టెస్ట్ బబుల్ అంటే చూసారు ఇక్కడ, ఇది ఎలా వస్తుంది అన్నమాట. క్రియేట్ టెస్ట్ బబుల్ అంటే ఆ టైప్లో వస్తుంది బబుల్. మనకి చాట్ హెడ్ కూడా అలా వస్తుందని చూపించడానికి మా ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా అన్నమాట. ఇక్కడ బబుల్ సైజు కూడా పెంచుకోవచ్చు మనం ఇక్కడ. ఓకే, ఇక్కడ మెసేజ్ ప్రివ్యూస్ ఇవన్నీ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. సెట్ థీమ్ కలర్, ఈ కలర్ కూడా మార్చుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఇవన్నీ చేశాక మీరు జస్ట్ వాట్సాప్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఓకే, మీరు ఇలా వాట్సాప్లోకి వెళ్తే ఇక్కడ మెసేజ్లు ఏమి వచ్చినాయో ఇక్కడ చూపిస్తుంది అనమాట. చాట్ హెడ్స్ వస్తాయి. ఓకే, ఇలా ఉన్నాయి. ఇక్కడ కలర్ అనేది మారింది చూసారా. చూడండి ఫ్రెండ్స్, నేను మెసేజ్ పెడతా, అది వెళ్ళిందో లేదో మీరు చూడండి. ఓకే, ఇప్పుడు వాట్సాప్లోకి వెళ్ళి చూద్దాం ఆ మెసేజ్ వెళ్ళిందా లేదా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఓకే, అర్థమైంది కదా. ఇలా పెట్టినా వెళ్తుంది. ఇంకో మెసేజ్ పెడతా చూడండి. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసారా నేను పెట్టిన 3 మెసేజ్లు వెళ్ళినాయి అనమాట. నేను ఇక్కడ జస్ట్ చాట్ హెడ్స్లో చూసాను అనమాట. నాకు ఇక్కడ 10 కాంటాక్ట్స్ వచ్చినాయి. ఇక్కడ చాట్స్ ఎంతమంది మెసేజ్ పెట్టారో అని చాట్ హెడ్స్ వచ్చినాయి. ఓకే, అలా సింపుల్గా చాట్ తీసుకొచ్చాను అనమాట ఇలాగా. కానీ దీంట్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మనకి చాటింగ్లో వచ్చిన ఇక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ దీంట్లో చూపించండి. ఓకే, దానికి మాత్రం వాట్సాప్లో వెళ్ళాలి. జస్ట్ చాటింగ్ అయితే అది సూపర్ అనమాట. సూపర్గా చాటింగ్ చేసుకోవచ్చు. ఇలాగా చాట్ హెడ్ రప్పించవచ్చు అనమాట. ఓకే, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.